హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఇప్పుడైతే మనం అసలు ఈ బాబాల వల్ల మన దేశానికి ఏంటి ఉపయోగం అనే టాపిక్ మీరు గురించి అయితే మనం మాట్లాడుకుందాం క్లియర్గా. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. సో మన దేశంలో కేవలం మన దేశంలోనే ఎక్కువ మంది బాబాలు ఉంటారన్నమాట. సో ఎందుకంటే మన హిందుత్వంలో, హైందవత్వంలో, మన సనాతన ధర్మంలో ఎక్కువ బాబాలు పుట్టుకురావడం అనేది జరిగిందనమాట. ఇది ఈ రోజుకు పుట్టుకొచ్చింది కాదు. సో ఇది పూర్వకాలాల నుండే పుట్టుకురావడం అనేది అయితే జరిగింది. సో ఈ బాబాల వల్ల మన దేశానికి ఏంటి ఉపయోగం? సో మనం ఇప్పుడైతే దాని గురించి క్లియర్గా చర్చించుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క కంట్రీలో, ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని బార్డర్స్ ఉంటాయి. అలాంటి వాటిలలోనే పుట్టుకొచ్చి మేము గురువులం అని చెప్పుకొని బాబాలుగా మారిన కొన్ని ధర్మాలలో కొంతమంది బాబాలుగా మారుతారన్నమాట. సో వాళ్ళే ఈ బాబాలు అన్నమాట. వీరి వల్ల మన దేశానికి ఎలాంటి 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 లాభాలు అయితే అస్సలు లేవు. సో ఎందుకో చూద్దాం. పైగా నష్టాలు అయితే చాలా వరకు ఉంటాయి. ఏ విధంగా అంటే, సో ఒక మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు వస్తాయి. సో ఈ బాబాలు ఏం చేస్తారంటే మనిషి జీవితంలో వచ్చే కష్టాలే వాళ్ళకి ప్లస్ పాయింట్. సో కష్టం వచ్చినప్పుడు మనం దేవుని కోసం అర్థిస్తాం. మనం దేవుని కోసం అర్థించినప్పుడు డైరెక్ట్ దేవుడు మనతో కనెక్ట్ కాడు. కాబట్టి ఈ బాబా రూపంలో ఉన్నాడు దేవుడు. ఈ బాబా దగ్గరికి, ఈ బాబాకి దేవుని శక్తులు ఉన్నాయి. ఈ బాబాకి దేవుడికి దగ్గర సంబంధం ఉంది. మనం ఈ బాబా దగ్గరికి పోతే మనకి మన లైఫ్లో ఎంతో కొంత యూజ్ అవుతుంది, మనం ఎంతో కొంత బాగుపడతాం అనే ఇంటెన్షన్ అయితే, ఆ ఇంటెన్షన్ వల్లనే చాలామంది అమాయకుల సొమ్మును వేసుకొని డబ్బు సంపాదించుకొని వెనకేసుకుంటున్నారు అనమాట. సో అది మితిమీరినంత డబ్బు కళ్ళకు కనిపించడం వల్ల అఘాయిత్యాలకు కొంతమంది చీకటి ప్రపంచాన్ని నడిపిస్తూ వాళ్ళ చీకటి ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తూ బయటికి మాత్రం ఒక ముసుగేసుకొని బాబాలుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు కర్మ ఎవరిని వదలదు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు ఉన్నారు, మన కళ్ళ ముందు నుండి అంతమైపోయారు. సో వీటి వల్ల ఎలాంటి లాభం అయితే లేదు. పైగా అమాయకుల ఎమోషన్స్ తోటి ఆడుకోవడం ఒకటి. రెండో వచ్చేసి వీళ్ళు మన దేశానికి ఒక యుద్ధం చేసే సైనికులు కాదు. ఒకవేళ ఈ బాబాలు మన దేశానికి పలానా టైంలో పలానా పాకిస్తాన్ వాళ్ళు కానీ, పలానా చైనా వాళ్ళు కానీ, పలానా వాళ్ళు కానీ మన దేశానికి యుద్ధం చేయడానికి వస్తున్నారు, ఈ టైంలో వస్తున్నారు, ఈ ఇయర్లో ఈ టైంలో ఖచ్చితంగా వస్తున్నారు, మనం అలర్ట్గా ఉండాలని మనకు ఒక మెసేజ్ ఇచ్చే బాబా అయితే అస్సలే లేరు. సో ఇంకోటి ఏంటంటే, ఈ బాబాలు బార్డర్ దగ్గర ఉండి మన దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు. ఈ బాబాలు ఒక సైంటిస్ట్లా మన దేశానికి, మన దేశ ప్రగతికి, మన దేశ ఔన్నత్యానికి గొప్పగా చెప్పుకోవడానికి ఈ జనరేషన్ మారుతున్న కొద్దీ ఈ ప్రపంచంలో విద్యారంగంలో కానీ, టెక్నాలజీలో కానీ అనేక పోకడలు ఎక్కడికెక్కడికో పోతున్నాయి. కానీ ఈ బాబాల వల్ల ఆ విద్యారంగంలో ఉపయోగం ఉండదు, ఈ టెక్నాలజీ పరంగా ఉపయోగం ఉండదు, ఏ రకంగా ఉపయోగం ఉండదు. కేవలం జీరో ఉపయోగమే ఈ బాబాల వల్ల. సో ఇది నాకు తెలిసింది, నా ఇంటెన్షన్ అన్నమాట. సో ఈ బాబాల గురించి ఏమన్నా లాభం ఉన్నదా అంటే, కొంతమందికి 0.1, 0.2, 0.3% వరకు కొంతమందికి ఒక నమ్మకంతో మనం ఒక బాబా దగ్గరికి పోతే, ఆ బాబా నీకు ఇది జరుగుతుందని చెప్తే ఆ హోప్ తోటి కొంతమంది బతికిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక బాబా దగ్గరికి పోతే నీకు ఇది ఒక తీరని జబ్బు ఉందని అనుకుందాం, అది నయమవుతుంది అని చెప్తే ఆ హోప్ తోటి, ఆ పాజిటివ్ థింకింగ్ తోటి నయమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటివి కొంతవరకు ఉన్నా కూడా
వాడి దగ్గర వాళ్ళకి ఫ్రీగానే చేస్తారా, ఫ్రీగానే చెప్తారా, చెప్పరు కదా. వాళ్ళని క్యాస్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ బాబాలు. సో అందుకనే చెప్తున్నా, మన దేశంలో ఉన్న బాబాల వల్ల మన దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకవేళ ప్రయోజనమే ఉండేది ఉంటే బాబాలకు చెప్పాలి ఖచ్చితంగా. ఏంటిది, మన దేశానికి శత్రువు ఎప్పుడు దండెత్తుతాడో, మన దేశంలో శత్రువు ఎక్కడ బాంబు పెడతాడో, మన దేశంలో శత్రువులు ఏ విధంగా వస్తారో, ఉగ్రవాదులు ఎక్కడున్నారు, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దేశానికి ఎప్పుడు ఆస్తి నష్టం జరగబోతుంది, మన దేశానికి కరువు వస్తుంది, మరి ముందే రైతులు అలర్ట్గా ఉండాలి, మన దేశంలో నీరు దొరకవు, ముందే మనం నీరు స్టోర్ చేసుకొని, ఇలాంటివి ఏమన్నా ఉపయోగపడేటి ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ సొసైటీకి, మన దేశంలో ఉన్న రైతులకి ఉపయోగపడేటి ఏవైనా చెప్తే, ఏమైనా చేస్తే వారి వల్ల మన దేశానికి ఉపయోగం ఉంది అని అనుకుంటాం. కానీ ఇలాంటి బాబాల వల్ల, మన దేశంలో ఉండే బాబాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా కొంతమంది బాబాలు అంటారు, వీడు వేరే మతస్థుడు, వాడు వేరే మతస్థుడు అని మతాల మధ్య చిచ్చు పెట్టే బాబాలు కూడా ఉన్నారు. సో వాళ్ళు కొంతమంది వ్యక్తులను నేను చూసిన ఏంటంటే, వాళ్ళు బాబాలు అయ్యేంత వరకు అణిగి మణిగి ఉండి ఒకసారిగా మంచి పేరు వచ్చిన తర్వాత, కానుకల రూపంలో డబ్బు సంపాదించుకున్న తర్వాత ఒక మతానికి ఇంకో మతానికి చిచ్చులు పెట్టడం, బలుగు బలహీన వర్గాల మధ్య చిన్న చూపుగా మాట్లాడడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో మన దేశానికి అయితే ఈ బాబాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకవేళ ప్రయోజనం ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మీరు కూడా నా ఇంటెన్షన్ తోటే ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టండి. లేదు ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే ఆ యూజెస్ ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనే తెలుసుకుంటాను. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.